నేకెడ్కి సంబంధించి క్లైమాక్స్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి కొంచెం లొకేషన్ చేంజెస్, కానీ నేకెడ్ అలా కాదు, మొబైల్తో తీసానని చెప్పారు, 22 minutes సినిమా అని చెప్పారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎట్లా ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ అనేది నేను చేయను. నా పాయింట్ నేకెడ్ నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇట్స్ అన్ ఐడియాకి మీరు వాల్యూ ఎలా కడతారు? ఐ ఫీల్ ఐ విల్ మేక్ దెమ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ దే హావ్ నాట్ సీన్. ఐడియాకి నేను ఒక వాల్యూ కట్టాను. వాట్ అబౌట్ దట్ మై పర్సనల్ థింగ్ ఇస్ ఓకే. దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్కి సేల్ వాల్యూకి దాని కనెక్షన్ లేదు బేసిక్గా. ఎందుకంటే సేల్ వాల్యూ అనేది మీరు పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు, ప్రొడక్షన్ కాస్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓకే, మీరు ఇప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కొన్నప్పుడు దాని కాస్ట్ ఎంత అని అడగరు కదా, మీకు ఆ కాస్ట్కి మీకు వాల్యూ అనిపించిందా లేదా అని అడుగుతారు. అది పాయింట్. కాస్ట్ డిఫరెంట్, వాల్యూస్ డిఫరెంట్. ఇప్పుడు వాచ్ తయారు చేయడానికి ఆడికి ఎంత ఉందో మీకేమనవసరం, మీ ఆ వాచ్ మీరు కొన్న దానికి వర్కౌట్ అవుతుందా మీకు, కానీ మీ అది మీ ఉద్దేశం, మీ అవసరం. సో ఇంకా ఓటీటీ నేకెడ్ అనేది చూసి 200 రూపీస్ పెట్టి దీన్ని చూడాల్సిన అవసరం ఉందా అనేది పాయింట్, కానీ నేను ఎంతలో తీసాను అనేది పాయింట్ కదా. అక్కడ మొబైల్తో తీసానని చెప్పారు అంటే క్రౌడ్ తగ్గుతుంది. మొబైల్తో మొత్తం కాదు, కొన్ని షార్ట్స్. ఇక ఓటీటీకి సంబంధించినంత ఫ్యూచర్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, కంప్లీట్గా స్టార్ అనేది పోతుంది, కంప్లీట్గా థియేటర్కి సంబంధించినంత వరకు అవి పక్కకి వెళ్ళిపోయి ఓటీటీ వస్తుందని చెప్పారు. ఓటీటీ అనేది ఒక 70 to 80% ఆఫ్ థియేట్రికల్ రెవెన్యూ. ఇట్ విల్ డెఫినెట్లీ హిట్ వెరీ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. దానికి కారణం ఏంటంటే ఎకనామిక్స్, నాట్ అబౌట్ కోవిడ్. థియేటర్ రిలీజ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎందుకంటే పోస్ట్ కోవిడ్లో ఎంతమంది వస్తారు, ఓటీటీలోకి ఎంతమంది చూసేస్తారు, దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఎవ్రీబడి ఈజ్ అన్సర్టన్. అన్సర్టనిటీలో బయర్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. పెద్ద పెద్ద అమౌంట్స్ అయినప్పుడు మీకు బడ్జెట్స్ తగ్గిపోతాయి, రెమ్యూనరేషన్స్ తగ్గిపోతాయి. ఓకే, తర్వాత పీపుల్స్ వ్యూయింగ్ హ్యాబిట్స్ మారిపోయినప్పుడు చాలామంది ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్, రియలిస్టిక్ ఫిల్మ్స్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి అలవాటు పడిన వాళ్ళు చాలామంది థియేటర్స్కి వెళ్ళడం మానేశారు అసలు. సో అది ఎంత డిగ్రీలో వస్తుంది అనేది చాలా ఈజీ క్యాలిక్యులేషన్. నాకు 70-80% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతున్నాయని అందరూ అగ్రీడ్ కదా. ఆ 80% ఓటీటీస్కి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి థియేటర్ రెంటల్స్, పబ్లిసిటీ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్, రిలీజ్ కాస్ట్ తగ్గిపోతాయి కాబట్టి. అంటే మీ ఒక్క కేసుగా చూడాలా, జనరలైజ్డ్గా చూడాలి? నా ఒక్క కేసు చెప్పట్లా నేను, ఫస్ట్ ఆఫ్ అలాంటి సినిమా తీను. నేను జనరలైజ్ కామన్ సెన్స్ తిరిగి చెప్తున్నాను, నాకున్న అండర్స్టాండింగ్. అంటే ఓటీటీ పర్సనలైజ్ ఓటీటీ, ఇప్పుడు పర్సనలైజ్ ఓటీటీ వేరు. ఓటీటీ యాప్ అనేది అక్కడ ఏంటి, మీకు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ఏ కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఆర్జీవి ఇలాంటి సినిమా తీస్తే నాకు నచ్చుతుంది, ఆర్జీవి లాంటి ఆ సినిమా అని ఒక బేస్ ఉన్నది అనుకోండి. ఆ బేస్ ఉన్నప్పుడే మీకు పర్సనలైజ్ యాప్ వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒకటి. రెండోది ఏంటంటే మీరు చేసే కంటెంట్ ఒక్కొక్కసారి మీకు ఇంటర్నెట్లో సడన్గా కొలవరిడి, అదే అది ఎవరు తీసినో తెలియదు, ఆ పాట మొత్తం హిట్ అయిపోతుంది. ఎందుకంటే కంటెంట్ నచ్చినప్పుడు మీకు అంత వైరల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక బ్రాండ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తారు. సో యూ కెన్ క్రియేట్ బ్రాండ్స్ ఆన్ ది ఇంటర్నెట్ ఆల్సో, ఈవెన్ న్యూ కమర్స్ కెన్ డూ దట్. మీకు చాలా వెరైటీగా టైలర్ ఉందనుకోండి, అతని పేరు తెలిసి ఉండకపోవచ్చు, కాకపోతే అది చూసిన ప్రతి ఒక్కడు ఎవడో ఒకటి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు కాబట్టి దట్ విల్ స్టార్ట్ గెయినింగ్ సమ్ ట్రాక్షన్. ఇలాగ మనం చాలాసార్లు కొన్ని సడన్గా ఒక డిస్కవర్ చేస్తాం ఒక ట్రైలర్ సినిమాది, దానికి ఉంటుంది కదా బేసు. చాలాసార్లు ఊరు పేరు తెలియని డైరెక్టరు, కొత్త యాక్టర్స్ ఉన్న సినిమాలు చాలా హిట్ అవుతాయి కదా. సో దే ఆల్సో క్యాన్ బికమ్. ఉండి తీరాలని అవసరం లేదు, ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ఇనిషియల్ స్టేజ్లో దాన్ని డ్రా చేయడానికి. హైపోథెటికల్గా మీరు చెప్పింది వర్కౌట్ అయింది అనుకున్నాం, స్టార్డమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. స్టార్డమ్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఓటీటీస్ ఎక్కువైపోయినప్పుడు మీకు ఇప్పుడు చూడండి, ట్రెండ్ చూడండి, ఇంక్లూడింగ్ అమెజాన్ వాటిలో మీకు స్టార్ ఫిల్మ్స్ చూడలేదు వాళ్ళు. దే ఆర్ వాచింగ్ షోస్, దే ఆర్ వాచింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మిర్జాపూర్ ఉంది, లేకపోతే మన సీక్రెట్ గేమ్స్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ మ్యాన్ ఉంది మనోజ్ వాజ్పేయి. అవన్నీ మీకు వెరీ రిలేటబుల్ రియలిస్టిక్ స్పేస్లో ఉన్నాయి. మీకు థియేటర్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మహేష్ బాబు రాగానే ఆ యుఫోరియా, మీరు ఆల్మోస్ట్ ఒక పార్టీ క్లబ్కి వచ్చిన అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ చొక్కా జించేసుకుంటాడు, అది చేస్తాడు. కానీ ఇంట్లో మీరు 5 కూర్చొని వాళ్ళు నడిస్తే ఎరగడం మెంటల్ హాస్పిటల్ పెడతారండి. ఎందుకంటే అది వర్కౌట్ అవుతుంది ఇక్కడ, ఆ కైండ్ ఆఫ్ థింగ్, ఆ యుఫోరియా ఉండదు. సో దట్ విల్ ఎఫెక్ట్ పార్ట్లీ. ఇంకోటి స్టార్ సిస్టమ్ అనేది ఇప్పుడు మీరు చూస్తే హాలీవుడ్లో స్టార్ సిస్టమ్ అనేది వెళ్ళిపోయింది నియర్లీ. ఇప్పుడు మేము మా చిన్నప్పుడు అంటే 20 years బ్యాక్ కూడా శ్వార్జ్నెగర్, బ్రూస్ విల్లిస్, లేకపోతే సిల్వెస్టర్ స్టాలోను, ఇలాంటి. ఇప్పుడు నాకు అసలు స్టార్స్ ఎవరికి తెలియదు, హాలీవుడ్లో ఎవరున్నారో ఎవరికి తెలియదు.
మీకు ఫిలిం బ్రాండ్ అవుతుంది కానీ స్టార్ అనేవాడు ఒక స్టార్ మొలానా సినిమాకి వెళ్ళటం అనేది నాకు గుర్తులేదు లాస్ట్ 10 yearsలో. హాలీవుడ్ చెప్తున్నాను. వస్తుంది సినిమా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ 3-4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తాడు. జేమ్స్ కెమెరాన్ 10 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తాడు. మిగతా వీటి పేర్లు చెప్పండి నాకు, ఎవరికి తెలియదు. సో ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఎ బ్రాండ్. దట్ ఈస్ ద ఫ్యూచర్. డైరెక్టర్ స్టార్స్ అనేది స్లోలీ దే విల్ ఫేడ్ అవుట్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, టోటల్గా అసలు ఇట్ కంప్లీట్లీ డిస్కార్డెడ్ టెక్నీషియన్స్. మీకు నార్కోస్ అనేది వరల్డ్ వైడ్ అవతార్ గానే ఎక్కువ మంది చూసారు. సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అదే పాయింట్. అవసరం లేదు. ఇప్పుడు మీరు వర్క్ అందరూ చేస్తారు, ఎవరు చేయరు వర్క్. మర్సిడీస్ కార్ డిజైన్ చేసాడు, ఎవడో డిజైన్ చేశాడు, ఆడు సీట్ కవర్స్ పెట్టాడు, ఆడు పెట్టాడు, మొత్తం షైన్ చేశాడు, అది చేశాడు. మీరు ఫైనల్గా మర్సిడీస్ కొంటున్నారు. ఎవరు దీన్ని డిజైన్ చేశాడు అని ఆర్టికి నంబర్ వేసి పెడుతున్నారా? ఫలానా స్టీరింగ్ ఇది చేశాడు, అది ఇది చేశాడు, హెడ్ లైట్స్ ఇది చేశాడు. ఎందుకు? అవసరం లేదు. ఆ షర్ట్ మీకు బాగుంది, కొనుక్కున్నారు. ఈ షర్ట్ ఎవరు కుట్టారు, ఎవరు దాన్ని కలర్ వేసాడు, దానికి చెక్స్ డిజైన్ ఎవరు వేసాడు, ఇవన్నీ వేస్తే కూర్చుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది, ట్యాంగ్ అని వస్తుంది. దాని తర్వాత ఎవరు టైటిల్స్ చూడరు. ఎందుకు టైటిల్స్ చూడరు అంటే హైలైట్ చేయడు ఫస్ట్. ఒకవేళ వచ్చిన మనకు ఆ ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి నార్కోస్ అంత అవతార్ని మించిన వచ్చి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్, అవుట్ స్టాండింగ్ స్టోరీ అని అడిగారు, చూశారు. ఎవరు డైరెక్టర్ పేరు కూడా అడగలేదు. ఆడ వేయలేదు, పక్కన పెట్టు, మీరు అడగలేదు కూడా, ఎందుకంటే ఆడ హైలైట్ చేయలేదు. సో దట్ ఈస్ ద ఫ్యూచర్. డైరెక్టర్స్ డోంట్ మ్యాటర్ ఎనీమోర్. మోనోపోలీ అవుదా ఇది? ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్కి సపోర్ట్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. రేపొద్దున మీ యాప్ ఉండొచ్చు, రేపొద్దున ఎక్కడో ఉండొచ్చు, నాదో ఉండొచ్చు, 100,000 వస్తాయి అవి. వాటిలో ఎవరికి ట్రాక్షన్ ఉంటుందో రిలేటివ్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, అంతే. స్టార్స్ షుడ్ బి వరీగా దీనివల్ల. ఇప్పుడు ఇదంతా ఒక స్లో ప్రాసెస్ అండి. మీకు ఎప్పుడైనా సరే ప్రాసెస్ అనేది డిక్లైన్ టపక్ అని పడదు. ఇప్పుడు ఇట్ విల్ స్లోలీ స్టార్ట్ పీటరింగ్ ఆఫ్. ఇప్పుడు ఇలా ఉంటే దాని నుంచి అలా వెళ్తుంది, కానీ ఇలా రాదు. అలవాటు పడిపోతారు దాంట్లో అలా కాదు. సో ఇన్ కేస్ అది మీరు చెప్పింది వాస్తవం అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ఎవ్రీబడీ వితౌట్ ఎక్సెప్షన్ విల్ గో ఆఫ్. నేమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది దే వోంట్ మ్యాటర్. మర్డర్ విల్ టేక్ టిల్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్. అంటే మీ సినిమాలు ఫటాఫట్ అని అనౌన్స్ చేస్తారు, కానీ ఇట్ విల్ టేక్ టైమ్ అనే రిలీజ్కి సంబంధించి. ఇప్పుడు నా అంత ఫాస్ట్గా, నా అంత ఎక్కువ ఇండియాలో ఎవడో తీయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా. సో ఇదంతా ఏంటంటే నేను అనౌన్స్ చేసినప్పుడు నా ఐడియా చెప్తాను, ఏదో నేను ఒక పోస్టర్ పెడతాను, అవన్నీ నేను తీసేస్తున్నాను కాదు, నాకు ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఎవరు రాదనుకున్నారు, కమరాజ్యం రాదనుకున్నారు, వంగవీడి రాదనుకున్నారు, వచ్చే కదా అన్నీ వస్తాయి అట్ టైం బట్టి. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ ద స్పీడ్ ఈవెన్ మోర్. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.